హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే క్రైమ్ స్టోరీ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. సొంత ఫ్యామిలీని కంటే రెప్పలా కాపాడుకోవాల్సిన ఒక తండ్రి, ఒక భర్త తన చేతులతోనే తన భార్యని, ముగ్గురు చిన్న పిల్లల్ని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఢిల్లీలోని సమీపూర్ బాద్లీ ఏరియాలో రీసెంట్ గా జరిగిన ఈ దారుణం మొత్తం దేశానికి షాక్ కి గురి చేసింది. అసలు ఒక మనిషి ఇంత సైకోలా ఎలా మారతాడు, దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ కేసులో బయటపడిన ట్విస్టులు మామూలుగా లేవు. నేచురల్ గా మనం ఫ్యామిలీ అంటే సేఫ్ గా ఫీల్ అవుతాం, కానీ ఫ్యామిలీ హెడ్ ఒక సైకో కిల్లర్ గా మారితే ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఈ కేసు డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిబ్రవరి 2026లో ఈ ఇన్సిడెంట్ బయటపడింది. ఈ స్టోరీ ఢిల్లీలోని అవుటర్ నార్త్ డిస్ట్రిక్ట్ లో ఉన్న సమీపూర్ బాద్లీ చందన్ పార్క్ ఏరియాలో జరిగింది. సో ముంచున్ కేవత్ అనే వ్యక్తి తన భార్య అనిత, ముగ్గురు కూతురుతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఆ భార్య వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఇంకా ఆ ముగ్గురు పాపల వయసు కేవలం 3 నుంచి 4 లేదా 5 సంవత్సరాలు మాత్రమే ఉండేది. సో ఆ ముగ్గురు పిల్లలు చాలా క్యూట్ గా ఉండేవాళ్ళు అండ్ ఎప్పుడు ఆడుకుంటూ ఇరుగు పొరుగు వారితో కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళు. ముంచున్ కేవత్ స్థానికంగా ఉండే ఆజాద్పూర్ మండిలో కూరగాయలు అమ్ముతూ ఉండేవాడు. సో వాళ్ళు బీహార్ లోని పాట్నా నుంచి వచ్చి 2 ఏళ్ల క్రితం ఇక్కడ సెటిల్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఇది చాలా ప్రశాంతమైన ఫ్యామిలీ, వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి ఆ ఇంటి ఓనర్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి 4 నెలలు అయింది, పిల్లలు చాలా యాక్టివ్ గా ఉండేవారు అని చెప్పారు. సో మర్డర్ జరగడానికి ముందు రోజు అంటే ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం వాళ్ళు చాలా నార్మల్ గానే ఉన్నారు. అండ్ ఆ రోజు మధ్యాహ్నం కూడా పిల్లలు చేతిలో చపాతీలు పట్టుకొని బయట ఆడుకుంటుంటే చుట్టుపక్కల వాళ్ళు చూశారనమాట. అనిత కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడింది. ఆ రోజు రాత్రి 10:30 టైంలో ఆ దంపతులు ఇద్దరు రాబోయే హోలీ పండుగ కోసం షాపింగ్ చేసి ఏప్రిల్లో ఊర్లో జరిగే ఒక పెళ్లికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ సంతోషంగా ఇంటికి తిరిగి రావడం జరిగింది. అండ్ బంధువులు కూడా చూశారనమాట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అప్పటి వరకు అంత బాగానే ఉంది అని అందరు అనుకున్నారు. బట్ ఆ రోజు రాత్రి ముంచున్ కేవత్ తన పక్క ఇంట్లో ఉండే రూబీ అనే ఒక రిలేటివ్ కి ఒక మాట చెప్పాడు అనమాట. బయట కిడ్నాపర్లు తిరుగుతున్నారు, పిల్లలని రాత్రిపూట బయటకు పంపకండి అని చెప్పేసి వార్న్ చేశాడు. సో అందరూ వాడు మంచోడు, కేరింగ్ గా చెప్తున్నాడు అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత రోజు ఉదయం సీన్ మొత్తం మారిపోయింది. బుధవారం ఉదయం ఫిబ్రవరి 25వ తేదీన ముంచున్ కేవత్ పనికి వెళ్ళలేదు. సో రోజు ఆజాద్పూర్ మండికి తనతో పాటు వెళ్లే బంధువులకు డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే కేవత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ సరే ఏమైందో చూద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన ఒక 10 ఏళ్ల పిల్లాడిని కేవత్ ఇంటికి పంపించారు. సో ఆ పిల్లాడు వెళ్ళి చూసేసరికి ఇంటి గేటు కొద్దిగా ఓపెన్ చేసి ఉంది. లోపలికి వెళ్లి చూసిన ఆ పిల్లాడు భయంతో వణికిపోతూ అరుచుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో ఆ అరుపులు విన్న రూబీ అనే రిలేటివ్ బహుశా ఎవరైనా పిల్లల్ని కిడ్నాప్ చేశారేమో అనుకుని లోపలికి వెళ్లి చూసింది. అక్కడ బెడ్ మీద అనిత మరియు ఆ ముగ్గురు పసికందులు రక్తపు మడుగులు చనిపోయి ఉన్నారు. వాళ్ళందరి గొంతులు పదునైన ఆయుధంతో డీప్ గా కట్ చేసి ఉన్నాయి. అనిత బోర్లో పడుకొని ఉంది. ఈ సీన్ చూసి ఆ ఏరియా మొత్తం షాక్ లో పడిపోయింది అనమాట. సో వెంటనే ఉదయం 8:05 పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. ఇక్కడ పోలీసులకు ఒక పెద్ద డౌట్ వచ్చింది అనమాట. ఒక చిన్న గదిలో నలుగురిని గొంతు కోసి చంపినప్పుడు కనీసం ఒకరు కూడా అరుస్తూ బయటికి రాలేదు ఎందుకు? ఎలాంటి పెనుగులాట అంటే స్ట్రగుల్ జరిగిన ఆనవాళ్ళు కూడా అక్కడ లేవు. సో పైగా చుట్టుపక్కల అంత ఇల్లు ఉన్నాయి కదా, ఎవరికి ఎలాంటి అరుపులు వినిపించలేదు. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆహారంలో ఏదైనా మత్తు మందు అంటే సెడాటివ్స్ లాంటివి వాటర్ లోనో ఫుడ్ లోనో కలిపి ఇచ్చి ఉంటారని పోలీసులు అనుకున్నారు. బట్ వాళ్ళు తిన్న కీర్, లడ్డు శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. అండ్ అదే టైంలో మీడియాలో అనిత 2 నెలల గర్భవతి అని కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది. బహుశా మగ పిల్లాడు కావాలనే కోరికతో లేదా వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల ఈ దారుణానికి ఒడిగట్టాడా అనే యాంగిల్ లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఈ ఘోరం జరిగినప్పటి నుంచి ముంచున్ కేవత్ మిస్సింగ్. సో అతను మంగళవారం రాత్రి 10:30 తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ నుంచి ఒక ఈ రిక్షాలో పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అండ్ ఖచ్చితంగా ఇది పక్క ప్లాన్ తో చేసిన మర్డర్ అని పోలీసులకు అర్థమైపోయింది. అయితే శుక్రవారం రోజు వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఆ అటాప్సీ రిపోర్ట్ లో ఏం తెలియదంటే చనిపోయిన 4 బాడీలలో ఎలాంటి డ్రగ్స్ లేదా మత్తు మందు ఆనవాలు లేవు.
సో అంటే వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలాంటి మత్తు లేకుండానే వాళ్ళకి ఏమాత్రం డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కొక్కరి గొంతు కోసి చంపేశాడు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చనిపోయే టైంకి అనిత గర్భవతి కాదు అని కూడా అటాప్సీ లో కన్ఫర్మేషన్ చేశారు. దాంతో ఈ జెండర్ ప్రిఫరెన్స్ ప్రెగ్నెన్సీ అనేది థీరీస్ అని ఫేక్ అని తెలిపింది. అసలు మోటివ్ ఏంటి అనేది వెతకడం స్టార్ట్ చేశారు పోలీసులు. సో అప్పుడే అనిత వాళ్ళ తమ్ముడు పోలీసులకు ఒక షాకింగ్ నిజం చెప్పాడు. ముంజున్ కేవత్ కి విపరీతమైన గ్యాంబ్లింగ్ అడిక్షన్, అంటే పేకాట ఆడే జూదం వ్యసనం ఉంది. ఆ వ్యసనం వల్ల అతను ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి భారీగా బాకీ పడ్డాడు. మర్డర్ జరగడానికి 1 నెల ముందు కూడా అనిత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తనకు 7 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇచ్చుకోలేక ఒక 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారట. కానీ అతను మారలేదు. ఈ అప్పుల విషయం మీద, ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సో మంగళవారం రాత్రి 9 గంటల టైంలో కూడా ఈ డబ్బుల విషయం మీదే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సొంత భార్య పిల్లలను చంపేసి ఢిల్లీ నుంచి పారిపోయిన కేవత్ ని పట్టుకోవడానికి పోలీసులు మల్టిపుల్ స్పెషల్ టీమ్స్ ని రంగంలోకి దించారు. రాజస్థాన్, బీహార్ లాంటి స్టేట్స్ కి టీమ్స్ ని పంపించి కంటిన్యూస్ గా సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఫైనల్ గా పోలీసులకు దొరికిన లీడ్స్ తో మర్డర్ జరిగిన 3 రోజులకే, అంటే ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజు రాజస్థాన్ లోని కిషన్ గఢ్ లో కేవత్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వాడు చెప్పిన స్టోరీ ఏంటంటే, నేను బీహార్ లో ఒకడి దగ్గర అప్పు తీసుకున్నాను, వాడు నన్ను చాలా దారుణంగా బెదిరిస్తున్నాడు. సో ఆ అప్పు తీర్చలేక ఆ భయంతోనే నేను నా ఫ్యామిలీని చంపేశాను అని పోలీసులను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ పోలీసులు ఆ బీహార్ వ్యక్తికి కాల్ చేస్తే అతని ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు వాళ్ళు ఒక 5 లక్షల లోన్ తీసుకున్నారా లేదా అనే పోలీసులు ఇంకా వెరిఫై చేస్తున్నారు. కానీ ఇదంతా కేవలం పోలీసులను తప్పుదారి పట్టించడానికి, తన తప్పుని కవర్ చేసుకోవడానికి వాడు ఆడుతున్న డ్రామా అని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం తన జూదం వ్యసనం కోసం, అప్పుల భయంతో, ఆ ఫ్రస్ట్రేషన్ లో తన భార్యను, ఏ పాపం తెలియని 3 చిన్న పిల్లలను నిద్రలో ఉండగా కిరాతకంగా చంపేసిన ఇతన్ని ఏమనాలి? ఈ కేసు చూస్తుంటే మనుషులు ఎంత క్రూరంగా మారిపోతున్నారో అర్థమవుతుంది. ఫ్యామిలీకి ఒక ప్రొటెక్టివ్ లా ఉండాల్సిన తండ్రి తన వ్యసనాల కోసం ఇలా సైకోలా మారితే ఎవరిని నమ్మాలి? ఇలాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళకి ఎలాంటి కఠినమైన శిక్ష పడితే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇది గైస్ ఈ రోజు కేసు అన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. స్టే ట్యూన్. బై బై.